ఈరోజు మన ప్రభుత్వంలోకి వచ్చాం. కూటమి ప్రభుత్వంలో మనం ఒక భాగస్వాములుగా గర్వంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ అధ్యక్షులుగా నిలబడినందుకు మనందరం కూడా ఒక మంచి నాయకత్వం కలిసి పనిచేయాలి. ఏ విధంగా మన కూటమిలో మన వంతు మనం సహాయం అందించగలుగుతాం, మన వంతు మనం ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి కోసం ఏ విధంగా పాల్గొంటాం అనే దానిపైన కూడా మీ దృష్టి సారించాలి. నేను మొన్న కేంద్ర కార్యాలయంలో జరిగిన సందర్భంలో నేను మీకు ఇదే పిలుపునిచ్చా. దయచేసి మీరందరూ కూడా మీరు వారధులు, సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించే మనస్తత్వం ఎక్కువ మన జన సైనికులకు ఉంటుంది. కాబట్టి మీరు సమాజానికి వారధులుగా, పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉంది కాబట్టి దయచేసి మీరు కొంతవరకు ఈ సబ్జెక్ట్స్ పైన అవగాహన తెచ్చుకోండి. అవి స్థానికంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. ఏదో మనం కమిషనర్కి ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనుకుంటే ఒక సందర్భంలో అవ్వకపోవచ్చు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో చేయించుకోవాలి, ఆరోగ్య సమస్యలు ఉంటే మనం ఏం చేయాలి, మంచినీటి సమస్యలు ఉంటే మనం ఎవరికి ఫోన్ చేయాలి, ఏ విధంగా మన పార్టీ యంత్రాంగాన్ని మన ప్రభుత్వాన్ని మనం ఉపయోగించుకోవచ్చు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటనేది దానిపైన మీకు అవగాహన ఉంటే చాలా చక్కగా మీరు మాట్లాడి ప్రజల్ని మీరు ప్రభావితం చేసే విధంగా 10 మందిని మనం ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో పార్టీ కోసం నిలబడి కష్టకాలంలో కార్యక్రమాలు చేసామో దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సిద్ధమవుతారు. ఒక్కసారి మీరు ఊహించండి, ఆలోచించండి. నిజంగా నన్ను అన్నిటికన్నా కదిలించే సంఘటన ఏంటంటే, మనం మచిలీపట్నంలో ఆ రోజున ఆవిర్భావ దినోత్సవానికి మనం ప్రిపేర్ అవుతూ ఉంటే, ఇప్పటంలో జరిగే సభకి ప్రిపేర్ అవుతూ ఉంటే, ఎక్కడో ఒంగోలు నుంచి ఒక మేస్త్రి వచ్చి ఆ రోజు ₹1,00,000 ఆర్థిక సాయం నాకు అందిస్తే పవన్ కళ్యాణ్ గారికి అందించండి జనసేన పార్టీ కోసం అంటే, ఏం చేస్తారని నేను అడిగాను. మిమ్మల్ని అంటే ఇట్లా చిన్న మేస్త్రి పని చేసుకుంటూ ఉంటాను, నా దగ్గర 10 మంది పని చేస్తారని చెప్పారు. అది అయినాక తన కుటుంబ సభ్యులతో ఫోటో తీసుకుంటానని అడిగితే, ఆ కుటుంబాలని చూసి నేను వాళ్ళిద్దరు బిడ్డల్ని చూసి ఆ డబ్బు ఆయనకి రిటర్న్ చేసి దయచేసి ఆ బిడ్డల్ని చదివించుకోవడానికి ఉపయోగించుకోండి, నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారి మీ గురించి అంటే, ఆయన అన్న మాట మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ విధంగానే పార్టీ కోసం ఎంతమంది కష్టపడి పనిచేశారో మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఆయన అన్న మాట ఏంటంటే, పార్టీ నా బిడ్డలతో సమానం సార్, అందుకోసం నేను ఈ డబ్బు ఇస్తున్నాను అని చెప్పాడు. ఒక చిన్న కుటుంబం, అంత స్మాల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి ఆ రోజున ఇప్పటం సభ 3 సంవత్సరాల క్రితం మనం నిర్వహించినప్పుడు ఆ సభ విజయవంతం జరగాలని ఒంగోలు నుంచి ప్రయాణం చేసి వచ్చి కుటుంబంతో మన పార్టీకి సహాయంగా నిలబడ్డాడంటే మనందరం కూడా ఎంత స్ఫూర్తిదాయకం దాన్ని తీసుకోవాలో మీరు ఆలోచించండి. అదేవిధంగా అమలాపురంలో ఒక ట్యాక్సీ డ్రైవర్ పాపం పగలంతా ట్యాక్సీ నడుపుకొని సాయంత్రం క్రియాశీలక సభ్యత్వం చేసుకుంటూ దాదాపు 1400 సభ్యత్వం గత సంవత్సరం చేపించాడు ఒంటరిగా. ఇటువంటి వ్యక్తులు ఎక్కడ చూసినా మనకి పార్టీలో పాపం కృషి చేసి నిలబడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఒక టైలర్ మా నియోజకవర్గంలో ఒక టైలర్ దాదాపు 160 సభ్యత్వాలు చేయించాడు రాత్రింపగలు కష్టపడి. చిన్న కుటుంబాల నుంచి వచ్చిన మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు. పెన్షన్లు తీసుకునే వృద్ధులు కూడా వచ్చి పాపం వాళ్ళు ఇది పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ కోసం ₹500 సభ్యత్వం తీసుకుంటామని, పెన్షన్ వచ్చిన రోజు నువ్వు వస్తేనే ఆ డబ్బులు ఇస్తా అని చెప్పి వాళ్ళు సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి ఆదర్శవంతంగా నిలబడాలి. ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చాం కదా అని మనం అహంకారంతోటో లేకపోతే మన దగ్గర అధికారం ఉందనో మనం ముందుకెళ్తే అది కరెక్ట్ కాదు. మన ప్రయాణం, మన ప్రస్థానం విలువలతో కూడింది. ఖచ్చితంగా 100% విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం, నిలబడదాం. మన పార్టీ అధ్యక్షులు దేనికోసం అయితే ఇంత కష్టపడి స్థాపించారో జనసేన పార్టీని, మన పార్టీ బలోపేతం కోసం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో కూటమిలో మన భాగస్వాములం కాబట్టి కూటమిలో ఉన్న ఇతర పార్టీలు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా మనం కలుపుకొని ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా వాళ్ళని కూడా మనం అందులో సంప్రదించుకుని వాళ్ళతో పాటు మనం ముందుకెళ్ళేటట్టు మీరు ముందడుగు వేయాలి. అనేక సందర్భాల్లో మనం రాబోయే రోజుల్లో నిలబడాలి పార్టీ కోసం, ప్రభుత్వం కోసం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఆ ఆర్థిక ఇబ్బందులు ప్రజలు కూడా అర్థమయ్యే విధంగా దేనికోసం కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం, దేనికోసం రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాల గురించి ఆలోచించి ముందడుగు వేస్తాం అనే దానిపైన వివరించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. ఎందుకంటే నేను ఇంత కూడా చెప్పాను, జనసేన పార్టీ నాయకులు అంటే ఎవ్వరు కూడా అధైర్యపడే నాయకులు కాదు. అందులో అందరికన్నా ముందుండేది వీర మహిళలు. వాళ్ళు ఏ విధంగా పార్టీ కోసం ఎంతో కష్టపడి పాపం వాళ్ళ గృహాల్లో ఉన్న అవసరాల పనులు కూడా వదులుకొని పార్టీ కోసం ప్రతి సమావేశంలో వచ్చి నిలబడతారో మీ అందరికీ తెలుసు.